వెల్కమ్ టు మీటింగ్ నేను ప్రసాద్. ఈ రోజు ఈనాడు పత్రికల్లో చూసుకున్నట్టయితే ప్రధాన అంశాలని మనం ఏదైతే అసెంబ్లీలో కేటీఆర్ గారు వేడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఇటు అధికార పక్షము ప్రతిపక్షంలో ఎగ్గొట్టు కులగొట్టు చెడగొట్టు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పనితీరును మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇట్లా ఉంది. కేటీఆర్ గారు దీన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన తీసుకున్న ట్యాగ్ లైన్ ఎగ్గొట్టు కులగొట్టు చెడగొట్టు. ఇలాంటి పనితీరును సర్కారుకు ధన్యవాదాలు చెప్పాలి. సీఎం సంతకం చేసి 6 గ్యారెంటీల ఫైళ్లు ఎక్కడ, దాని ఆచూకీ కోసం సిట్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ గారు నిన్న సభలో చెప్పారు. సీఎం ఢిల్లీ వెళ్లి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పనితీరును మూడు మొక్కల్లో చెప్పాలంటే ఎగ్గొట్టు కులగొట్టు చెడగొట్టు అన్నట్లుగా ఉంది. పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టడం, పేదల నిర్మాణాలను కూల్చడం, అమల్లో ఉన్న పథకాలను చెడగొట్టడం గత 28 నెలల కాలంలో చేసింది అదే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా శాసనసభలో మంగళవారం ప్రసంగించారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ సైతం 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికలప్పుడు ప్రకటించారు. 2023 డిసెంబర్ 23న ఆనాటి గవర్నర్ తమిళసైతో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పించారు. చట్టబద్ధత దశంపై సీఎం సంతకం చేశారని ఆనాడు చెప్పుకున్నారు. ఆ ఫైల్ ఇప్పుడు ఎక్కడ పోయింది, ఆచూకీ కనిపెట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలన్నారు. నిజంగా ఆ రోజు ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారెంటీల మీద ఇప్పటి వరకు కూడా అరకొర గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్తున్నారని కేటీఆర్ గారు బలంగా ఏదైతే అధికార పార్టీని విమర్శించే పనిగా పెట్టుకున్నారు. నిజంగా రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నవన్నీ అధికార పార్టీ చెప్తుంది, చేయట్లేదని ప్రతిపక్షం పార్టీ చెప్తుంది. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా ఎదిగింది, ఇప్పుడు మందగమనంలో ఉంది. ముందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. భూములు, వాహనాలు, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ వంటి ఆదాయాలు తగ్గాయి. గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు తెలపాలి? ఆయనతో అబద్ధాలు పలికించినందుక, యూరియా అడిగిన రైతులని లాఠీ దెబ్బలు కొట్టినందుక, నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుక, ఉద్యోగాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందుక, గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల పదం లేకుండా జాగ్రత్త పడ్డారు. సీఎం తనను తానే కర్ణుడిగా చెప్పుకున్నారు, ఇప్పుడు కుంభకర్ణుడు అయ్యారు. ఢిల్లీ వెళ్లి నిధులు తెస్తారనుకుంటే నిధులు ఇచ్చి వస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో 3.13 లక్షల కోట్లు ఐటీ ఎగబడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇటీవలే 3.60 లక్షల కోట్లని ప్రకటించారు. నిజానికి ఏ పార్టీ అయినా గవర్నర్ ప్రసంగంలో వీళ్ళ ఇచ్చిన పత్రంని గవర్నర్ గారు చదివే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ గవర్నర్ కూడా చెప్పే ప్రయత్నం చెయ్యరు. ఒకవేళ గవర్నర్ గారు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అది ప్రజలకు చేరవేసే అంశం కొంచెం. ఎందుకంటే ఏదైతే వీళ్ళు సభలో జరిగిన అన్ని అంశాలు కూడా ప్రజలకు చేరుతాయని అయితే లేవు. ఎందుకంటే లైవ్ ద్వారా ఎన్ని రావాలి, ఎన్ని కట్ చేయాలి అనేది దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగానే మనకు కొంచెం ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడప్పుడు సభలో జరిగినటువంటి కొన్ని విషయాలు లైవ్ లో రానియకుండా కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అట్లాగే గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు కాకుండా అంతకైనా ఇంకా ముందుకు ఎక్కువ చేస్తున్న పనులను కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వంలో అదే ఏదైతే గవర్నర్ గారు వీళ్ళు చెప్పాలనుకున్నదే గవర్నర్ గారితో చెప్పించే ప్రయత్నం చేశారు. గతంలో నరసింహన్ గారు ఉన్నా సరే, తమిళసాయి గారు ఉన్నా, వాళ్ళతో కూడా ఇదే ప్రయత్నం చేసే ముందుకు వెళ్ళింది అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము. సో ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఆలోచన విషయాలు అయితే చెప్పుకునే అంశం చేశారు. ఇక మనం వేరే వార్తల్లోకి వెళ్తే, అందరం డ్రగ్స్ పరీక్షలు చేయించుకుందాం. నిండు సభల్లో అందరం డ్రగ్స్ పరీక్షలు చేయించుకుందాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా పెడతారో పోలీస్ స్టేషన్ల దగ్గర, వైన్ షాప్ల దగ్గర, బార్ల దగ్గర, పబ్బుల దగ్గర ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలనే డ్రగ్స్ పరీక్షలు చేయించుకుందామని ప్రతిపక్ష నాయకుడు టెస్టులకు రావాలని సభా నాయకుడిని కూడా తీసుకొస్తా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండలి సమావేశంలో ఆయన ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా అయ్యాయి. డ్రగ్స్ పరీక్షలు అందరం చేయించుకుందాం, ఇందుకు కాంగ్రెస్ సభ్యులంతా సిద్ధం. ప్రతిపక్ష నేతకు పరీక్షలు జరగాలి, కేటీఆర్ రావాలి, అలాగే టెస్టులకు
సభా నాయకుడిని కూడా తీసుకొస్తాం అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శాసనసభ మండలి సమావేశంలో మంగళవారం నుంచి పాత అసెంబ్లీ భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ గా ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని మంగళవారం మహేష్ కుమార్ గౌడ్ మండలిలో ప్రతిపాదించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం సాగింది. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించి ఏకంగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. ఇటీవల బయో ఆస్ట్రేలియాలోని 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో 1.7 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చాం. 6 గ్యారెంటీలో 5ని అమలు చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్ పై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు? గతంలో బీఆర్ఎస్ ఏ మాటకు ఆ మాట చెప్పుకునే ప్రయత్నం చేస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీలో విచ్చలవిడిగా యువత మొత్తం డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. అట్లాగే సినీ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఆల్మోస్ట్ కూడా డ్రగ్స్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పదే వేదికల మీద సభలలో కార్యక్రమాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకొని మనము కొంచెం మంచి ప్రాంతంగా మనం తీర్చిదిద్దుకోవాలని కూడా ఇప్పటికే చాలా ప్రకటనలు చేశారు. అదే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో చెప్పుకున్నట్టయితే బీఆర్ఎస్ లో అయితే కొంచెం మనకు డ్రగ్స్ మీద ఎంతో మంది సినిమా హీరోలు హీరోయిన్లు కూడా చాలా వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు, ఎన్ని ఎంక్వైరీలు కూడా జరిగిన వాళ్ళ మీద కొందరు జైలు కూడా వెళ్ళారు, కొందరు మీద కేసులు కూడా కట్టారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు అనే ఆలోచన మీద పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ నియంత్రించాలి అని కట్టడి చేసే ప్రయత్నంలో కూడా చాలా ఒక స్ట్రిక్ట్ అధికారులను కూడా నియమించడం జరిగింది. సో దాని మీద ఈ రోజు ఏకంగా అసెంబ్లీలో నిన్న మొన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీలో కూడా మందు తాగి అసెంబ్లీకి వస్తున్నారు అనేది కూడా ప్రతిపక్షం మొన్న చెప్పుకునే పరిస్థితి చేస్తారు. అంటే అంత దారుణంగా తయారైంది సమాజం. ఎందుకంటే చట్టసభలకు కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకులకు ఉండాలి. ఎందుకంటే సమాజానికి వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అనేది ఒక నిండు సభలో వీళ్ళు మాట్లాడే అంశాలన్నీ చాలా మంది కోట్లలో కూడా వీళ్ళు మాటలు వింటారు. ఎందుకంటే ఆచరిస్తారు, ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న నాయకులు కూడా సమాజం కోసమే ఆలోచించాలి, ఆ విధంగానే ముందుకెళ్ళాలి. వాళ్ళని చూస్తే మనం కొంచెం కింది తరాల వాళ్ళు కూడా చేసే ఆలోచన ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తున్నాం, కేసీఆర్ పాలన ఫలితమే తలసరి ఆదాయం పెరుగుదల. మధుసూదనాచారి బీఆర్ఎస్ 6 గ్యారంటీలకు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని తలసరి ఆదాయము జిఎస్టిపి పెరిగిందని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందుకు ధన్యవాదాలు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఫలితాలే ఇందుకు కారణం. మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఏమైంది? బీఆర్ఎస్ సభ్యుడు దాసు శ్రావణ్ మాట్లాడారు. ఇది మండలిలో జరిగిందండి. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రం కోసం 3.42 లక్షల కోట్లు అప్పు చేసినట్లు పార్లమెంటు గణాంకాలు చెబుతున్నాయి. కానీ 8 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని దాసోజీ శ్రావణ్ విమర్శించారు. సో చూసుకుంటున్నాము, ఎవరైనా సరే చూపేది చెప్పేది లక్షల్లో ఉంటుంది, కానీ ఆచరణ కాడికి వచ్చే వరకు అది కోట్లలోకి అయిపోతుంది. మరి అదంతా మిగిలిన అమౌంట్ ఎక్కడ పోతుంది? ఎవరి చేతికి వెళ్తుంది? ఎవరికి వీళ్ళు పనిచేస్తున్నారు? దేనికోసం ఖర్చు పెడుతున్నారు? లక్షల కోట్లతో ప్రపంచ బ్యాంక్ తో అప్పులు తీసుకొస్తారు. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అని ప్రజలకు దారి మళ్ళిస్తారు, కానీ ఆ ప్రాజెక్టు పెట్టారు. సో అది ఎక్కడ పోతుంది అనేది ఆలోచించాలి. చూసుకున్నట్టయితే హరీష్ రావు కూడా ఒక నిన్న సభలో మాట్లాడారు. రాష్ట్రంలో హోమ్ రూల్ పేరట 18,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ శాసనసభ పక్షానేత హరీష్ రావు ఆరోపించారు. ఈ రోళ్ల టెండర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన మీడియా సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినగా ఇప్పటికే పూర్తి చేయని అనేక పనులను బిల్లులు ఇవ్వడం లేదు. రోళ్లకు గుంతలు పడినా మరమ్మతులు చేయడం లేదు. ఇప్పుడు కమిషన్ల కోసం హోమ్ రోళ్లను ముందుకు తెచ్చారు. దేశం మొత్తం మీద జాతీయ రహదారుల టెండర్లు సాధారణంగా 20-30% తక్కువ ధరకు వెళ్తాయి. తెలంగాణలో హోమ్ రోళ్ల టెండర్లు 15.20% అధిక ధరకు వెళ్తున్నాయి. ఆ కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ సిఓటికి వెళ్లకుండా నేరుగా శాఖపరమైన కమిటీ ఆమోదించాలి అని చేశారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్లకే సాంకేతిక బిల్లు చూసే ఇది ఆ టెండర్లు ఆ ప్రాజెక్టులు అవన్నీ ఎక్కడికోతో అందరికీ తెలుసు. దాని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఆలోచించేది ఈ విషయాలే. ఎందుకంటే టెండర్లు ఇస్తేనే వాళ్ళు రేపు 40 ఫండ్కు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూసుకున్నట్టయితే మనం మళ్ళీ సాగునీటి వచ్చింది. ఇక్కడ
సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 11.5 కోట్ల బడ్జెట్లు కేటాయించినట్లు తెలిసింది. కాళేశ్వరంతో సహా మరికొన్ని ప్రాజెక్టులను తీసుకున్న రుణానికి అసలు వడ్డీ తిరిగి చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాల నిర్వహణకు కాకుండా పనుల కోసం ఈ మేరకు కేటాయించినట్లు అది ఆర్థిక శాఖ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది. గత సంవత్సరం పనుల కోసం 12.534 కోట్లు అసలు వడ్డీ చెల్లించడానికి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు 11,500 కోట్లు బడ్జెట్ లో కేటాయించినట్లు తెలిసింది. కాళేశ్వరంతో సహా మరికొన్ని ప్రాజెక్టులకు తీసుకున్న రుణానికి అసలు వడ్డీ తిరిగి చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాల నిర్వహణకు కాకుండా పనుల కోసం ఈ మేరకు కేటాయించినట్లు ఆర్థిక శాఖ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది. గత సంవత్సర పనుల కోసం 12,534 కోట్లు కేటాయించారు. అయితే పనుల కోసం సుమారు 7,000 కోట్లు చెల్లించగా సో రుణాలు తిరిగి చెల్లింపునకు మాత్రం భారీ మొత్తం ఇచ్చింది. 35,000 కోట్లకు పైగా చెల్లించింది. సో ఇప్పుడు ఏదైతే నిధులు మంజూరు చేసే విషయంలో కోట్లకి వెళ్తుంది, కానీ అక్కడికి పనులు మాత్రం ఆచరణలో అది ఇది కరెక్ట్ గా ఇప్పుడు వీళ్ళు ఇంత అమౌంట్ నేరుగా ఇదే ప్రాజెక్టుల కోసం పోదా అనేది మాత్రం మనకు గ్యారంటీ ఉండదు. ఎందుకంటే అవసరాలను బట్టి వాళ్ళు ఆ బడ్జెట్ ని డైవర్షన్ చేస్తారు. డైవర్షన్ చేసి మొదట అంటే ఫస్ట్ గా ఏ దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన మేరకే మనము ఈ దీంట్లో మళ్లించడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు అక్కడ మనకు అవకాశం లేదు, నేరుగా ఈ అమౌంట్ మొత్తం ప్రాజెక్టులకే కేటాయిస్తారు అంటే సరే ఒక ఆలోచన విధానాన్ని అయితే ఒక మంచి ఈ కాళేశ్వర ప్రాజెక్టుతో సహా కూడా వీళ్ళు కొన్ని దీంట్లోకైతే ఈ నిధులు అయితే మంజూరు చేశారు. చూడాలి మరి రేపు భవిష్యత్తులో ఎంతవరకు దీన్ని డెవలప్ చేస్తారు అనేది ఇది మంచి ఒక ఆలోచనే. ఇక విద్యా విధానంలో మార్పులు చూస్తా ఉన్నాం మనము. ఏదైతే మనకు జూలై నాటికి కొత్త కోర్సుల సిలబస్ బాలకృష్ణారెడ్డి గారు మనకు ఈయన విద్యా సంవత్సరం సరే వచ్చే విద్యా సంవత్సరంలో 2026-27 నుంచి డిగ్రీ పీజీలో 39 నూతన కోర్సులను ప్రవేశపెడతామని, అందుకు సంబంధించిన జూలై నాటికి సిలబస్ ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి గారు వెల్లడించారు. నూతన కోర్సులపై విద్యార్థులు అధ్యాపకులతో మంగళవారం టీషర్ట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయన మాట్లాడారు. అధ్యాపకులు అడిగిన సందేహాలకు ఆయన సమాధానం ఇచ్చారు. డిగ్రీలో 3 సబ్జెక్టులు కాకుండా ఏపీ తరహాలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం తీసుకురావాలని ఫోన్ ద్వారా ఒకరు కోరగా ఆ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఆదేశాలు అందాయని అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ స్పాట్ గౌరవ వేతనం పెంపు. సో విద్యా విధానంలో కొత్త మార్పులు రావడానికి మనం ఈ మధ్య కాలం నుంచి చూస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే మనకు ఆకునూరు ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి గారు కూడా చాలా సందర్భాలలో చాలా సమావేశాలలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏదైతే మనం ఇంటర్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో మనకు నర్సరీ కానీ యూకేజీ కానీ ఎల్కేజీ కానీ ఉండవు, కేవలం ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏదైతే మనకు నర్సరీ నుంచే మనం ఇంటర్ 10th డైరెక్ట్ ఇంటర్ గా ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఎట్లాగో చేస్తుండో ఆ విధానంతోనే ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆకునూరు మెర్ల్ గారు ఏదైతే ఈ మధ్యన ఆయన కొత్తగా ఎన్నికైన ఉన్నత కమిషనర్ కి ఆయన ఒక సలహా చేశారు. అట్లాగే డిగ్రీలో కూడా 39 నూతన కోర్సులతో ప్రవేశపెడుతున్నామని మనకు బాలకృష్ణారెడ్డి గారు మనకు ఏదైతే విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు కూడా వెల్లడించారు. అంటే ఈ విధానం తీసుకువస్తే ఏదైతే ప్రైవేటు పాఠశాలలో ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో సమానంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా సమానంగా ముందుకెళ్లి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్తారన్న ఒక ఆలోచన విధానంతోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దపీఠం వేస్తుంది. ఎప్పటికైనా ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విద్యా విధానంపై ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి దాదాపు కోట్లలో ఆయన ఖర్చు పెడుతున్న విధానం తీసుకొస్తున్నాము. గురుకులలో కూడా మంచి చదువును అందించాలని, మంచి ఏదైతే నాణ్యతతో కూడుకున్న ఆహారాన్ని కూడా అందించాలని సీఎం గారు పదే చెప్తున్నారు. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాము, మా మంత్రివర్గం కూడా సిద్ధంగా ఉందని ఆయన సమావేశంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాట కూడా ముందుకు వెళ్తున్నారు. సో విద్యా విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం కూడా కోరుకుని ఆలోచిద్దాం. చూసుకున్నట్టయితే మరొక కంటనీరు అరగంటున్న భూగర్భ జలాలు, ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు రైతులు భగీరథ యత్నాలు.
వరంగల్ వేసవి మొదట్లోనే ప్రతాపం చూపుతున్న ఎండల దాటికి రాష్ట్రంలో పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అరగంటి పంటలకు నీరందించేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జనవరిలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 6.28 మీటర్లు ఉండగా అది కాస్త ఫిబ్రవరి నాటికి 7.25 మీటర్లకు చేరింది. ప్రస్తుత ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చిన క్రమంలో నీరు మరింత లోతుకు వెళ్తుంది. దీంతో బోర్లు బావిలో నీటి ఊట తగ్గుతుంది. సూర్యాపేట యాదాద్రి భువనగిరి తీవ్రంగా ఉంది. కొంచెం ఈ లెక్కన చూసుకున్నట్టయితే తెలంగాణలో మనం కొంచెం దానికన్నా కొంచెం బెటర్ గానే ఉందని చెప్పుకోవాలి. ఇంకా మనకు ఇంకా వాటర్ సమస్య అయితే రాలేదు. సో అతి త్వరలో, ఎందుకంటే రానున్నది మార్చి ఏప్రిల్ మేలో ఇంకా కొంచెం మనకు 47% ఉష్ణోగ్రత కూడా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. సో అందరూ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాటర్ మనం కొంచెం ఇప్పటికే సేవ్ చేసుకునే ఆలోచనలో ఉంటే బెటర్. ఇక పార్టీ ఫిరాయింపులపై మాటల యుద్ధం జరిగింది అసెంబ్లీలో. చూసుకున్నట్టయితే దాను అనారోగ్య పిటిషన్ పై తీర్పును తప్పుపట్టిన కేటీఆర్ మొత్తం తీర్పు చదవాలని స్పీకర్ సూచన. సభాపతిని ప్రశ్నిస్తారా అని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా పార్టీ ఫిరాయింపులు ఇప్పుడేం జరగలేదు, ఇప్పుడేం కొత్త కాదు. అది గత ప్రభుత్వంలో కూడా వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు శాసనసభలో మంగళవారం కొద్దిసేపు వాడి వేడి చర్చకు దారితీశాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తన తీర్పును సరిగా చదవకుండా అభియోగాలు మోపడం సరికాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అసహనం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ అంశంలో స్పీకర్ తీర్పును కేటీఆర్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిపై అనర్హత వేటు వేయలేదని ఆక్షేపించారు. పార్టీ మారినట్లు ఆధారం లేవంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఆయన తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై సభాపతి స్పందించారు. తాను ఇచ్చిన తీర్పును మొత్తం చదవకుండా అభియోగాలు చేశారని ఆయన గడ్డం ప్రసాద్ గారు చెప్పుకునే ప్రయత్నం చేశారు. మొత్తం తీర్పు చదవండి అని కేటీఆర్ ని స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నమే చేశారు. అది మీరు పూర్తిగా చదవకుండా మీరు నన్నే సభలో సభాపతినే ప్రశ్నిస్తారు అన్నట్టు కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తాం, అడుగుతాము అని కేటీఆర్ బదిలిచ్చారు. ఈ దిశలో రెవెన్యూ హౌసింగ్ శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది బీఆర్ఎస్. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ ని ప్రశ్నిస్తారా? తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలను ఎలా నిర్వీర్యం చేశారో కేసీఆర్ ని అడిగి తెలుసుకోవాలని అసెంబ్లీలో లోక్సభ, పంచాయతీ, మున్సిపల్ ఇలా వరుసగా 4 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది. నిరంకుశవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మీరు అని మండిపడ్డారు కేటీఆర్. స్పందిస్తూ అయ్యారం గయ్యారం సంస్కృతిని తెచ్చింది కాంగ్రెస్. ఇక పార్టీ ఫిరాయింపుల కోసం వస్తే ఏ నాయకుడైనా సరే ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని ప్రజలు ఎన్నుకున్న ఓట్లతో గెలిచి ఆయన కావలసిన పార్టీలో జాయిన్ అవుతున్నాడు. పార్టీ ఫిరాయింపులకు ఇప్పటికి ఒక చట్టం ఉండాలి. ఆ చట్టం ఏంటంటే ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీని చివరి వరకు కూడా కొనసాగేయాలనే ఒక చట్టాన్ని తీసుకొస్తే ఏ నాయకులు కూడా పార్టీలు మారడానికి అవకాశం ఉండదు. ఆ చట్టాలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. మరి వీళ్ళెందుకు ఆ చట్టాలను తీసుకురారు? ఈ రోజు కాంగ్రెస్ లో, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకేదన్నా ఇండిపెండెంట్, సిపిఐఓ, సిపిఎంఓ, ఎంఐఎంఓ ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీలో చివరి వరకు ఉండే ఒక చట్టాన్ని తీసుకొస్తే బెటర్ కదా. ఇది ఏ టెన్షన్? పార్టీ ఫిరాయింపులు ఎందుకు, చర్చలు ఎందుకు, అవిశ్వాసాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అనవసరమే కదా. అందుకని వీళ్ళు రాజకీయ నాయకులే మొత్తాన్ని కలిసి ఒక నిబంధనతో కూడుకొని అఖిలపక్ష భేటీతోని రాజకీయ పార్టీలకు అతీతంగా కూర్చొని మాట్లాడుకొని ఓ చట్టాన్ని తీసుకురండి. మీ చేతిలో పెట్టుకొని ఈరోజు పార్టీలు మారుతున్నారు, ఎందుకు ఆ పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచి ఈ పార్టీలో కలుస్తున్నారు, ఎందుకు మళ్ళీ మరో పార్టీ, ఇవన్నీ ఎందుకు? అసలు చర్చలే ఉండవు. అసలు ఒక చట్టాన్ని తీసుకొస్తే ఈ చర్చలు లేకుండానే ఈజీగా పార్టీ చివరి వరకు ఆ పార్టీని కొనసాగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉండవు కదా అన్నట్టు ఆలోచన. సో అది ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ నాయకుడు కూడా ఆ చట్టబద్ధతకు వీళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి ఆ చట్టాన్ని తీసుకురారు. సో మొత్తానికి మనం ఈనాడులో చూసుకున్నట్టు అంశాలు ఈ రోజు ఇవ్వండి. రేపు వచ్చే మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. చూస్తున్న మీటింగ్ న్యూస్, నేను ప్రసాద్.